ఆదిలాబాద్ కవ్వాల్ అడవి, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, నల్లమల్ల ఫారెస్టు, ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యం, పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇట్లా బొచ్చడు అడవులున్నాయి తెలంగాణలో. అయితే ఏ అడవైనా 1-2 నెలలనో 5-10 ఏళ్లలో పుట్టుకరాలే, కొన్ని వందల ఏండ్ల నుంచెలు పెరుగుతున్నాయి. మనోళ్ళు అడవులు పోతం పెట్టుకుంటుంటేనా మన తాను ఉన్నంత తేటగా ఏడు ఉండకపోవు. ఇక ముచ్చట ఏందంటే పెద్ద పెద్ద అడవుల గురించి చెప్పి బుడ్డ బుడ్డ మూలకలు చూపిస్తారేందనేరు. మీరు చూస్తున్నది సుత అడవే, కాకుంటే ఊరి బయట ఉండేది కాదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్ల పట్నంలున్నది. హౌ మనుషులు పెంచిన అడవే. అట్లని ఏండ్లకేంలేం పట్టలేదుల్లో మొలకలు నాటిన ఏడాదిలోనే ఇట్లా అడవి తయారైంది. యంగ్ ఇండియా గ్రూప్ అనే స్వచ్ఛంద సంఘపోళ్ళు బయటి దేశంలో మొలకలు పెంచే మియావాకి అనే పద్ధతిలో పెంచిండ్రు ఈ మొలకలన్నీ. అంటే ఇత్తనాలు దగ్గర పెడతారు, అవి గుంపులు గుంపులుగా సూరన్నకు భూమిని కనబడనీయకుండా పెరుగుతాయట. గిసొంటి అడవులు గాలిలుండే గలీజ్ గాలిని వీల్చుకొని బయటి చెట్ల కంటే 30 పాలు ఎక్కువ తేటగా చేస్తాయట. మళ్ళీ ఎక్కువ జాగ సుత అక్కరుండదుల్లో 20 గజాల సుత అడవిని పెంచొచ్చట. రాయపూర్లో 5000 గజాల జాగల ఏడాది కిందటి 2500 మొలకలు నాటితే ఇట్లా అడవే తయారైందన్నట్టు. పట్నాలల్లా గాలి దినామింత గలీజ్ అవుతుంది కాబట్టి చెట్లు పెంచుతామని ఓ స్వచ్ఛంద సంఘం సర్కారును అడిగితే గీ జాగ చూపెట్టిందట. దినామింత గాలి గలీజ్ అవుతున్న పట్నాలల్లా గిసొంటి ఇకమతులు చేస్తే కొంతను నయముంటుండొచ్చు.